ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. క్రిస్మస్ దినాల్లో ఉంచి ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నజరేతులో ఉన్నటువంటి మరియ దగ్గరికి దేవుని సముఖము నుండి ఒక వర్తమానము తీసుకుని వచ్చిన గాబ్రియేలు చెప్పినటువంటి మాట, దేవుడు నీ యందు దయగలిగి ఉన్నారు, దేవుడు నీకు తోడై ఉన్నారు, దేవుడు నీకు సహాయం చేయబోతున్నారు, దేవుడు నిన్ను తన సేవలో వాడుకోబోతున్నారు, నీవు గర్భవతివి కాబోతూ ఉన్నావు. క్రిస్మస్ అంటే మనలో చాలామందికి తెలుసు, క్రీస్తుని ఆరాధించుట, దేవుని ఆరాధించుట. చాలా అర్థాలు ఉన్నాయండి. అయితే నేను ఒక వివరణ ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. క్రిస్మస్ అనగానే క్రీస్తును ఆరాధించుట. మనలో చాలామంది క్రిస్మస్ సందర్భాల్లో చాలా అర్థాలు చెప్తూ ఉంటారు, క్రిస్మస్ని గురించి చాలా సందేశాలు మనకు అందిస్తూ ఉంటారు. నేను తెలియజేస్తున్న వివరణ, క్రిస్మస్ అనగా త్యాగము. ఎవరి త్యాగము అనగా యేసు ప్రభు యొక్క త్యాగము. యేసు ప్రభు భూమి మీద జన్మించాలి అంటే ఆయనకు తెలుసు మనందరి పాపముల నిమిత్తము ఆయన మరణించాలని, ఆయన సిలువ వేయబడాలి అని. ఆయనను కొరడాలతో కొడతారన్న విషయము సమస్తము ఆయన ఎరిగి క్రిస్మస్ దినమున భూమి మీదకి యేసు ప్రభు రావడానికి గల కారణం ఏంటి అంటే, మన పాపముల నిమిత్తము ఆయన మరణించి మన మీదికి రావాల్సిన శిక్షను దేవుని మీద వేసుకొని మనల్ని ఆ నిత్య రాజ్యములోనికి చేర్చుట దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది.